అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు, మనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే రవీంద్రబాబు గారు, జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలు చూశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొప్ప మెజార్టీతో విజయం సాధించిన పరిస్థితుంది. దాదాపు 25,000 మెజార్టీ. జూబ్లీ హిల్స్ చరిత్రలోనే గత కొన్నేళ్లలో ఎప్పుడూ రాని మెజార్టీ నవీన్ యాదవ్కి వచ్చింది. ఈ ఫలితం కాంగ్రెస్కి ఇంత గొప్పగా రావడానికి, బీఆర్ఎస్ ఫెయిల్ కావడానికి ఏంటి సార్, ఏం చెప్తారు ఎనాలిసిస్? ఇప్పుడు జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో అతి ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గంలో బైపోల్ ఎలక్షన్లో హోరా హోరీ నువ్వా నేనా అన్న తీరుగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారం చేసుకున్నారు. అంటే రెండు పార్టీల వాళ్ళు ఒక ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకున్నారు. దీని పూర్వాపరాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే, పేరుకి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అనంలోనే మనం జనరల్గా అంతా విఐపీసు సెలబ్రిటీసు ధనవంతులు, పెద్ద ధనవంతుల నియోజకవర్గం అని అనుకుంటారు. వాస్తవం ఏంటంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆ ధనవంతులంతా లేరు, వాళ్ళంతా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల ఓటర్స్లో 80% బస్తీల్లోనే కాలనీలో ఉండే మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ ఓటర్స్ మాత్రమే. 4 లక్షల్లో సుమారుగా బాగా ప్రభావవంతం చేయగలిగినటువంటి మైనారిటీ వర్గం అంటే ముస్లిం మైనారిటీ ఓట్స్ 1,00,000 ఓట్ల దాకా ఉండటంతో ఫోకస్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా ప్రభావితం చేయగలిగినంత సంఖ్యలో ఉన్నాయి. దాని గురించి కూడా ఫోకస్ రెండు పార్టీల వాళ్ళు చేశారు. బీజేపీ వాళ్ళు వెనకబడిన మాట వాస్తవమే. ఇప్పుడే కాదు, మొదల నుంచి క్యాండిడేట్ డిక్లేర్ చేసే దగ్గర నుంచి కూడా బీజేపీ వెనకబడి ఉన్నమాట వాస్తవం. సో ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్లో ఇనీషియల్ స్టేజెస్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో సీటు బీఆర్ఎస్ది అనేది స్పష్టంగా ఎలక్షన్కి 48 అవర్స్ ముందు వరకు కూడా విశ్లేషణ కానీ సర్వేస్ కానీ స్పష్టంగా పల్స్ పీపుల్స్ మూడ్ ఆ విధంగా ఉంది అనేది వాస్తవం. అయితే కారణాలు ఏమంటే, బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అభ్యర్థిని ఎంపికలో అందరికంటే ముందున్నారు, అది కొంత అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చెప్పవలసి వస్తే, సింపతి వేవ్ భాగంగా గోపీనాథ్ భార్యకి టికెట్ ఇవ్వటం వల్ల సింపతి వేవ్ అనేది వర్కౌట్ అవ్వట్లా. ఇప్పుడు అది రూల్ అవుట్, ఎప్పుడో గతంలో వర్కౌట్ అయింది. ఈ మధ్యకాలంలో కంటోన్మెంట్ బైపోల్ ఎలక్షన్లో కూడా సింపతి వర్కౌట్ కాల. కాంగ్రెస్కి సంబంధించిన శ్రీ గణేష్ ఎన్నికవటం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు గోపీనాథ్ భార్య చెప్పబడుతున్న సునీతమ్మని ఎప్పుడైతే నుంచోబెట్టారో సింపతి వేవ్ వర్కౌట్ కాకపోయినా అభ్యర్థి డిక్లేర్ చేయడంలో ముందున్నారు, ప్రచారంలో ముందున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ బీజేపీ కంటే కూడా. సో కొంత అడ్వాంటేజ్ ఉంది. రెండో అంశం, కాంగ్రెస్ వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏదైతే ఉన్నాయో ప్రధానంగా ప్రజల్లోకి ఓటర్స్ దగ్గరికి డైరెక్ట్గా తీసుకెళ్లటంలో బీఆర్ఎస్ సక్సెస్ అయిన మాట వాస్తవమే. ఇంకొక అంశం ఏంటంటే, ఈ టోటల్ ఎపిసోడ్లో కేటీఆర్ భుజస్కంధాల మీద వేసుకొని సింగిల్ హ్యాండ్తో నడిపించారు. కొన్ని కారణాల వల్ల హరీష్ రావు గారు లాస్ట్ 1 వీక్ పార్టిసిపేట్ చేయలేకపోయారు. అయితే కేసీఆర్ గారు ఇందులో ఎక్కడ తెర మీదకి కానీ వీడియోస్ రూపంలో కూడా సందేశం ఇవ్వలేదు, అసలు పట్టించుకోలేదు. టోటల్గా కేటీఆర్ భుజస్కంధాల మీద పెట్టారు. అయితే కేటీఆర్ సక్సెస్ఫుల్గా ప్రచారం చేయగలిగాడు, ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ చాలా ప్రధానంగా ప్రజలకు రీచ్ అయ్యేటట్టు సక్సెస్ఫుల్గా చేసిన మాట కూడా వాస్తవమే. అంటే బాకీ కార్డు లాంటిది ఒకటి తీసుకెళ్ళి, అంటే మహిళలకు ఇస్తామన్న నెల 2,500 కావచ్చు, తులం బంగారం కావచ్చు, రైతు రుణమాఫీ సక్సెస్ఫుల్గా చేయలేకపోవడం కావచ్చు, విద్యార్థులకు ఇస్తామన్నది ఇవ్వకపోవటం కావచ్చు, ఇటువంటి ఫెయిల్యూర్స్. హైడ్రా ప్రధానంగా, అంటే మీకు కారు కావాలా బుల్డోజర్ కావాలా తెలుసుకోండి అంటే హైడ్రా ఇంపాక్ట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాగా నెగిటివ్గా కింద స్థాయి పేద వర్గాల మీద ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే చాలామంది ఇళ్ళు నిర్దాక్షిణంగా కూల్చేయటం వల్ల అవన్నీ నెగిటివ్గా అయిపోయే అవకాశం ఉంది. సో వీటన్నిటి అంశాల మీద బీఆర్ఎస్ పబ్లిక్లోకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్లిన సందర్భంలో ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది బీఆర్ఎస్కి, ఎలాగో 100% గెలుస్తామనేది. రెండో అంశం, ఈ సునీత ఎవరైతే ఉన్నారో గోపీనాథ్ గారి భార్య, వాళ్ళ కుటుంబంలో సమస్యలు దాన్ని వాళ్ళు రిఫ్లెక్ట్ చేసే విధానం బీఆర్ఎస్ పార్టీ మీద నెగిటివ్గా. అంటే గోపీనాథ్ గారి తల్లి ప్రధానంగా, మరి మాగంటి గోపీనాథ్ చనిపోవటానికి కారణం రహస్యం నాకు తెలియాలా, కేటీఆర్ గారి హస్తం ఉంది, కామెంట్స్ ఘాటుగా చేశారు. మరి గోపీనాథ్ గారి మొదటి భార్య కుమారుడు తెర మీదకి వచ్చి కామెంట్ చేశారు. సో ఈ కుటుంబ సమస్యలు కొంత వివాదాస్పదానికి కారణమైనవి, దానివల్ల ఓటింగ్ మీద దాని ఇంపాక్ట్ కూడా పడింది. ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఈమె కుటుంబ సభ్యులే ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు కదా. ఇప్పుడు గోపీనాథ్ గారు ఆస్తిపాస్తులు కేటీఆర్ గారు రాపించుకున్నారు అన్న ఆరోపణ కూడా వాళ్ళ తల్లిగారు చేశారు. దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారంలో వాడుకున్నారు.
సో ఇవన్నీ కొన్ని ప్రభావితం అయినటువంటి అంశాలు. అయితే కేటీఆర్ గారు ఎప్పుడైతే ఇది రెఫరెండం ఈ కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అని అన్నాడో అక్కడ దెబ్బ కొట్టింది బీఆర్ఎస్కి. అప్పటి వరకు స్తబ్దతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అండ్ టీం అలర్ట్ అయిపోయారు. అరే ఇది రెఫరెండం అని చెప్పి ఛాలెంజింగ్గా తీసుకోవటం మొదలుపెట్టి 7 డివిజన్స్, ఒక్కొక్క డివిజన్కి 2-3 మంత్రులు, అందరినీ ఫోకస్ జూబ్లీ హిల్స్. కాబట్టి బీహార్ ఎలక్షన్లో స్టార్ క్యాంపైనర్గా ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళొద్దు, జూబ్లీ హిల్స్ మీద ఫోకస్ పెట్టండి అని అధిష్టానం ఆదేశాలు ఇవ్వటం. రేవంత్ రెడ్డి గారికి ఇది సావో రేవో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద రెఫరెండం ఒకటైతే, మరి ప్రిస్టేజియస్గా సీటు ఆయన అధికారంలో ఉన్నప్పుడు సీటు కోల్పోతే కొన్ని ఇబ్బందికరమైన నెగిటివ్ వస్తుంది. మరి బీఆర్ఎస్కి కూడా ప్రతిష్టాత్మకం, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ సీట్ కాబట్టి కనీసం నిలబెట్టుకోవాలి. ఏదేమైనా అధికారంలో ఉన్న పార్టీకి కొంత ఎడ్జి ఉంటుంది సహజంగా. అయినప్పటికీ వీళ్ళు ఫెయిల్యూర్స్ని బాగా తీసుకెళ్ళగలిగారు కాబట్టి ఓటర్స్ నాడి ఎలక్షన్కి 48 అవర్స్ ముందు వరకు బీఆర్ఎస్ వైపు ఉండే. వీళ్ళు ఎప్పుడైతే రెఫరెండం అని కామెంట్ చేశాడో కేటీఆర్, రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా రంగంలోకి దిగటం, రోడ్ షోస్ భారీగా చేయటం, తర్వాత అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటం, దానివల్ల ముస్లిం మైనారిటీస్ ఓట్లు కొంత పడతాయి అన్న ఒక ఒపీనియన్ తోటి, అసలు పడినాయా లేదా అనేది ఒకటి పక్కన పెడితే, కమ్మ సామాజిక వర్గ నేతలందరితో మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరినీ, అంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 12,500 ఉన్నట్టుగా తెలియవచ్చింది. సో వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడతాను అమీర్పేట దగ్గర అని ఒక ప్రామిస్ చేయటం. సో టీడీపీకి సంబంధించిన ఒక వర్గం లేదా కమ్మ సామాజిక వర్గం ఓట్లు బీఆర్ఎస్ వైపు కాకుండా రేవంత్ రెడ్డి వైపు కొంత టర్న్ చేసుకోవటంలో రేవంత్ రెడ్డి అన్న టీం సక్సెస్ అయ్యారు. కొంత టర్న్ అయ్యారు సార్. కమ్మ ఓట్లు అన్ని కూడా అన్ని ఎక్కువ పర్సెంట్. ఎందుకంటే గతంలో కేటీఆర్ గారు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడటం. ఎస్, ఎందుకంటే ఇప్పుడు మొదల నుంచి బీఆర్ఎస్ వైపు ఉన్నారు ఈ సామాజిక వర్గం వాళ్ళు. అవును, అందుకే ట్విన్ సిటీస్లో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం సంపాదించింది గతంలో. అయితే ఈ మధ్యకాలంలో లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం లేదా చంద్రబాబు నాయుడు గారి ద్వారా లబ్ధి పొందిన ఓటర్స్ అంతా యాజిటేషన్ చేస్తూ ఉంటే కేటీఆర్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. అది వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు యాజిటేషన్ ఇక్కడ హైదరాబాద్లో చేస్తే గిస్తే రాజమండ్రిలో చేసుకోండి, అమరావతిలో చేసుకోండి అన్నాడు. అన్నప్పుడు వీళ్ళ మనోభావాలు దెబ్బతిని వీళ్ళంతా బీఆర్ఎస్ వైపు కాకుండా, మరి రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన మనిషే. రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ స్కూలు చదువుకున్నంత టీడీపీ, కాకపోతే ఆయన ఓల్డ్ ఈయన లేటెస్ట్, అదే డిఫరెన్స్. సో రేవంత్ రెడ్డి వైపు ఈ సామాజిక వర్గం లేదా టీడీపీ తటస్థంగా ఉంది కాబట్టి ఎవరికి వెయ్యాలనేది వాళ్ళు డిక్లేర్ చేయలేదు కాబట్టి తెలంగాణ బీజేపీ వాళ్ళు అక్కడ ఆంధ్రాలో బీజేపీతో టీడీపీ కూటమిలో ఉన్న తెలంగాణ బీజేపీ వాళ్ళు ఈ ఎలక్షన్లో టీడీపీ వాళ్ళ సపోర్ట్ అడగలేదు. అంటే ఇక్కడ రాజకీయంగా తెలంగాణలో బీజేపీ టీడీపీ సపోర్ట్ తీసుకోవాలని అనుకోలేదు, బికాజ్ ఆఫ్ సో మెనీ ఈక్వేషన్స్. కాబట్టి ఈ స్తబ్దతగా ఉన్న న్యూట్రల్గా ఉన్నటువంటి ఈ సెగ్మెంట్ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇంకొక అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వయాన ముఖ్యమంత్రి, అంటే రోడ్ షోస్ కావచ్చు, పాదయాత్ర కావచ్చు, ప్రజలకు దగ్గర అవ్వటం కావచ్చు, పెద్ద ఎత్తున మినిస్టర్స్ని బూత్ సైడ్ పెట్టడం కావచ్చు. 3 పాయింట్స్ ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్కి ఖచ్చితంగా పడే ఓటు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా పోల్ మేనేజ్మెంట్లో భాగంగా అందరినీ పోలింగ్ జరిగేటట్టు చేసుకోవడం, 2 న్యూట్రల్ ఓట్లని అట్రాక్ట్ చేసుకోవడం, ఇది సామాజిక వర్గాల వారీగా ఓటర్లని ఇటు అట్రాక్ట్ చేసుకోవడం. మరి ఆయన కేటీఆర్ లేదా బీఆర్ఎస్ పార్టీ మీద కొంత విమర్శలు చేయటం, మరి కేటీఆర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి కవిత కేటీఆర్ లేదా వాళ్ళ కుటుంబాన్ని విమర్శించటం, ఈ నేపథ్యంలో కవిత ఇంపాక్టు, రేవంత్ రెడ్డి గారు కామెంట్స్, వీటన్నిటి అంశాలు ఒకటి. రెండోది బీజేపీ వాళ్ళ పరిస్థితి మనం ఒకసారి చూసినట్టయితే గత ఎన్నికల్లో బీజేపీకి 25,000 ఓట్లు వచ్చినాయి ఇదే నియోజకవర్గంలో. మరి ఇప్పుడు వచ్చిన ఓట్లు చూస్తే డిపాజిట్ రాలేదు, 17,000 ఓట్లు వచ్చినాయి. సో బీజేపీ మొదల నుంచి కూడా క్యాండిడేట్ డిక్లేర్ చేయడం దగ్గర నుంచి ప్రచారంలో కిషన్ రెడ్డి ఒక్కడే భుజాన్ని ఎత్తుకొని ప్రచారం చేయటం, సో ఎక్కువ అట్రాక్ట్ చేయలేకపోయారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీజేపీ వాళ్ళు. లాస్ట్ టైం వచ్చిన ఓట్ల కంటే పర్సంటేజ్ డ్రాప్ అయింది, తగ్గింది. అయితే అజారుద్దీన్ని ఇందులోకి తీసుకోవడం వల్ల మంత్రివర్గంలోకి కొంత ప్రభావం చూపి ఉండవచ్చు ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఓట్లు. ఎంఐఎం సపోర్ట్ చేయటం అనేది కొంత పాజిటివ్గా వాళ్ళకి టర్న్ అయి ఉండవచ్చు. లేదు, క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఒక గల్లీలో అందరికీ పరిచయంగా ఉండటం,
ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేయటం. సో అతను కొద్దిగా ఎక్కువగా అట్రాక్ట్ చేయగలిగాడు, ఓటర్ని ప్రభావితం చేయగలిగారు క్యాండిడేట్ వైజ్. ఓకే. కానీ సునీత ఆ విధంగా క్యాండిడేట్ వైజ్ చేయలేకపోయారు, కేవలం కేటీఆర్ బీఆర్ఎస్. కానీ ఇక్కడ ఇండివిజువల్ క్యాండిడేట్ కూడా కొంత ప్రభావం చూపగలిగారు. ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు ఎప్పుడైతే కేటీఆర్ రెఫరెండం అన్నాడో అప్పుడు రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకొని ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పి మంత్రులు కావచ్చు, ఆయన కావచ్చు, చాలా విపరీతంగా ఫోకస్ చేసి అక్కడ గెలిచినటువంటి పరిస్థితుంది. కానీ ఈ సీట్ అనేది రేవంత్ రెడ్డికి ఎక్కువ అవసరం, ఇక్కడ గెలవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ అవసరం. ఏమంటారు? ఎందుకంటే పార్లమెంటు స్థానాలు పూర్తిగా జీరో అయినటువంటి పరిస్థితుంది, తర్వాత బైపోల్స్ ఓడిపోయినటువంటి పరిస్థితుంది. ఒక్కటంతా గెలుపు కావాలని చెప్పి బీఆర్ఎస్ కేడర్, అందుకే పార్టీ కూడా మళ్ళీ ఫెయిల్యూర్ కాదు మనం గెలుస్తున్నాం అని చెప్పి అది చూపించాలి కదా, వీళ్ళకి ఎక్కువ అవసరం కదా. బీఆర్ఎస్ పార్టీకి సమస్యల సుడిగుండంలో చుట్టుముట్టినటువంటి పరిస్థితి. అది కాళేశ్వరం స్కామ్ కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, కవిత ఇంపాక్ట్ కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, రకరకాల అలిగేషన్స్ ఎదుర్కొంటూ కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో నుంచి బయటికి రాకుండా పూర్తిగా అవాయిడ్ చేసిన సందర్భం కావచ్చు, టోటల్గా కేటీఆర్ భుజస్కంధాల మీద నడిపించిన తీరు కావచ్చు. సో వీటన్నిటి ఇంపాక్ట్ అయితే బీఆర్ఎస్ మీద పడింది ఒకటి. రెండోది, కాంగ్రెస్ ఎప్పుడైతే ఈయన ఈ మాట అన్నాడో రెఫరెండం అని, అది కాంగ్రెస్ ఛాలెంజింగ్గా తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఫుల్ టైం ఇన్వాల్వ్ అయ్యి చీఫ్ మినిస్టర్ స్థాయిలో అంటే అతి ప్రతిష్టాత్మకంగా భావించి చావో రేవో అన్నట్టుగా పోరాటం, మంత్రులందరూ కూడా ఇన్వాల్వ్ అవటం, దానివల్ల కొంత అనుకోకుండా ఓటింగ్ 48 గంటలు జస్ట్ 2 days గ్యాప్లో ఇటు టర్న్ చేయగలగటంలో అన్నిటికీ మించి బూత్ మేనేజ్మెంట్ అది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైనా ఏ ఎలక్షన్లోనైనా ఏ పార్టీకైనా ఈ పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ విషయంలో రేవంత్ రెడ్డి సక్సెస్ కాగలిగాడు. ఇదే కనుక రేవంత్ రెడ్డి సీటు రావటం, ఇప్పుడు గెలుచుకోవటం అనేది అధిష్టానంలో ఒక మంచి మైలేజ్ వచ్చింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు లేదా పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్స్ ఎవరైతే హద్దు మీరి ప్రవర్తిస్తున్నారో వాళ్ళకు ఒక గుణపాఠం లాగా అవుతుంది. దీని ఇంపాక్ట్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద పడే అవకాశం ఉంది. సో వీటన్నిటి ఇంపాక్ట్ అధికారంలో ఉంది కాబట్టి కొంత ఎడ్జ్ ఉన్నప్పటికీ వీటన్నిటి ప్రభావం వల్ల రేవంత్ రెడ్డి ఇమేజ్ కొంత పెరిగే అవకాశం ఈ ఎలక్షన్ రిజల్ట్ వల్ల ఉంది. అయినప్పటికీ బీఆర్ఎస్ సొంత తప్పిదాల వల్ల, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఒక ఫ్యాక్టర్గా మనం చెప్పవచ్చు. నేను ఇంతకుముందు అన్నారు సమస్యల సుడిగుండల్లో పూర్తిగా కూరుకుపోయిందని, బయటకు వచ్చే పరిస్థితి ఉందా లేదంటే పతనం వైపే వెళ్ళే అవకాశం ఉందా? అంటే బయటికి వస్తుందో రాదో ఇప్పుడు మనం చెప్పలేము. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కన్ఫర్మ్ దట్. ఎందుకంటే ఇప్పుడు కవిత ఎపిసోడ్ మనం చూసినట్టయితే కర్మ రిటర్న్స్ అందాం ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే. అంటే ఈ విధంగా అన్ని రకాల సమస్యల వలయంలో ఉండటం ఇబ్బందికరంగా, మరి కేటీఆర్ గారు దాన్ని ఎంత మొదలు సక్సెస్గా చేశాడని అనిపించినా కూడా లాస్ట్ 2 daysలో ప్రభావితం టర్న్ అయిపోయింది అనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది మొత్తం. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ ఇంత దీనమైనటువంటి పరిస్థితి అనాలి, ఎందుకంటే అన్ని ఓడిపోతా వస్తుంది. గెలుస్తుంది అనుకున్న సీటు కూడా ఆఖరి నిమిషంలో చేయాలి, ఎగ్జిస్టింగ్ సీటు ఓడిపోయిన పరిస్థితుంది. అపర చాణక్యుడు వ్యూహకర్త అయినటువంటి కేసీఆరే తెలంగాణ సాధించినటువంటి గొప్ప లీడరు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఒప్పుకున్న పరిస్థితి. మరి అలాంటి కేసీఆర్ తన బిడ్డే విమర్శలు చేసుకుంటూ దూరం అయిపోతున్నటువంటి ఈ సిచ్యువేషన్ కూడా ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నాడు, ఎందుకు ఫామ్ హౌస్లోనే కూర్చుంటున్నాడు అంటే ఫైనల్గా ఏం చెప్తారు? అంటే కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే వ్యూహాత్మక మౌనం. దీన్ని అట్లా టర్న్ చేయొచ్చా? లేదు అంటే నేనేమంటానంటే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒకటి మనం తీసుకున్నట్టయితే కేసీఆర్ గారు కనుక బయటకు వచ్చి ప్రచారంలో కనుక దూకుడుగా వ్యవహరించి ఉంటే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఓటర్స్ మీద ఉంటుంది, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం అంత సహకరిస్తుంది సార్, సహకరించట్లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, చెప్పారు, అది అడుగుతున్నారు. మరి ఆయన రాకపోవటానికి ఇంపాక్ట్ అయితే బీఆర్ఎస్ ఓటర్స్ మీద కొంత పడుతుంది అనేది నేను ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన వాక్చాతుర్యం ముందు ఎవరు పనికిరారు, ఎంతో కొంత ప్రభావం చూపి ఉండేది. రెండోది ఆయన సైలెంట్గా ఉండటం, అట్లీస్ట్ ఒక సందేశం వీడియో టీవీల ద్వారా ఒక సందేశం కూడా ఇవ్వకుండా ఏకదం సైలెంట్ అయిపోవటం అనేది కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కేసీఆర్ ఉంటేనే బీఆర్ఎస్, లేదంటే అట్లా కుదరదు. సక్సెసర్ ఉన్నారు కేటీఆర్, అయినప్పటికీ ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సందర్భంలో ఒక్కసారి ఓటర్లకు ఒక విన్నపం చేసి ఉన్నట్టయితే ఎంతో కొంత ఆయన అట్రాక్ట్ చేయగలిగి ఉండేవాడాము. ఒకటి. రెండో అంశం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇంత భారీ మెజార్టీ ఎప్పుడు ఎవరికి రాలేదు.
సో ఇది కూడా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి రకరకాల అంశాలు అనుకూలంగా మరల్చుకోవడంలో పూల్ మేనేజ్మెంట్తో సహా సక్సెస్ అయ్యారు. ఈ బీఆర్ఎస్ పార్టీ కొన్ని అంశాల్లో ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే పూల్ మేనేజ్మెంట్ విషయంలో వీక్ అవ్వడం వల్ల కొంత ఫెయిల్ అయ్యారు. అల్టిమేట్గా ఇది రేవంత్ రెడ్డి గారికి విజయాన్ని సాధించింది. ఫైనల్ క్వశ్చన్ సార్, ఈ ఇంపాక్ట్ జిహెచ్ఎంసీ మీద, లోకల్ బాడీస్ మీద ఉంటుందంటారా? డెఫినెట్గా ఉండే అవకాశం ఉంది. ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటి బీఆర్ఎస్ పార్టీ సైకలాజికల్గా కొంత ఇంపాక్ట్ ఉంటుంది ఏది కీలకమైన వ్యక్తుల మీద. రెండోది ఓటర్స్లో కూడా అధికారంలో ఉన్న పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మిగతా ఎలక్షన్స్ కానీ సహజంగా ఓటేయటానికి కొంత ఎడ్జ్ ఉంటుంది. ఈ అంశాలు ఇప్పుడు గెలిచిన ఉత్సాహం, ఎఫెక్టు, ద ఎనర్జీ నెక్స్ట్ ఎలక్షన్ మీద కొంత ప్రభావం ఉంటుంది, ఉండదు అని మనం చెప్పలేం. రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఈ సీట్ నాదే అని చెప్పేసి 2-3 సందర్భాల్లో అనడం కూడా నేను విన్నాను. రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్నప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇంకో మాట అన్నాడుగా, ఈయన ఎవరు చెప్తానికని. అంటే అటువంటి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అలాంటి వాయిస్లు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది కొండా సురేఖ కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ పక్కలో బల్లెమే కదా. సో ఇటువంటి వాళ్ళు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి దీనివల్ల రేవంత్ రెడ్డి కొంత ధైర్యంగా ఇట్లా నుంచొని హ్యాండిల్ చేయగలిగిన మానసిక ధైర్యం వచ్చింది. హైకమాండ్ నుంచి కూడా ఆ పవర్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సార్ గెలుపు. ఎందుకంటే కాంగ్రెస్కి గెలుపు అనేది కొంచెం కష్టమైన పరిస్థితి కనిపిస్తుంది కదా. ఎందుకంటే బీహార్ ఎలక్షన్లో కాంగ్రెస్ అనేది దారుణమైన ఘోర పరాజయాన్ని పొందింది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఛాలెంజింగ్గా తీసుకొని జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో గెలిపించడం అనేది ఏఐసిసిలో కూడా రేవంత్ రెడ్డి గారి కొంత బలం చేకూర్చే అంశంగా మనం చెప్పవచ్చు. చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి దాని గురించి కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.